హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 20. నిన్నోసరికి మనము డే 19లో అరేస్ యొక్క ఆపరేషన్స్ గురించి క్లియర్గా చూసాం. ఈరోజుకి డే 20లో 2D అరేస్, ఓకేనా? వీటి గురించి చూద్దాం. అసలు 2D అరేస్ అంటే ఏంటిది, మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో ఈరోజు క్లియర్గా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మీరు కూడా నేర్చుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆల్సో దాని యొక్క కంపైలర్ మన ఎక్స్‌లో ట్వీట్ అంత మాత్రమే ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈజ్ 2D అరే. అసలు 2D అరే అంటే ఏంటిది? 2D అరే ఈజ్ ఏ బేసికల్లీ అరే ఆఫ్ అరేస్. ఓకేనా? అరే ఆఫ్ అరేస్ మీన్స్ వి ఆర్ గోయింగ్ టు సీ 2 అరేస్ ఇన్ 1 అరే. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో రోస్ అంటే ఇలా ఉంటాయి. ఓకేనా? రోస్ అంటే ఇవ్వండి, హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటాం, వర్టికల్గా ఉండే వాటిని వచ్చేసరికి కాలమ్స్ అంటాం. సో ఒక టేబుల్లో రోస్ కాలమ్స్ తీసుకుంటే, ఓకేనా, వీటిని రోస్, వీటి కాలమ్స్, దీన్నే మనం మ్యాట్రిక్స్ కూడా అంటాం. ఓకేనా? థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. ఈ యొక్క 2D అరే ఎలా ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది. సేమ్ ఇంక ఇలానే ఉంటుంది. ఈ యొక్క షేప్లోనే మన రిప్రజెంటేషన్. మ్యాట్రిక్స్ కూడా ఇలానే ఉంటుంది. మ్యాట్రిక్స్ సేమ్ 2D అరే ఒకేలా ఉంటుంది. కానీ దీని యొక్క సింటాక్స్ చూడండి. ఓకేనా? ఫస్ట్ డేటా టైప్. డేటా డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ మీరు ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ ఏదైనా ఇవ్వండి. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే అరే తీసుకుంటుంది. నెక్స్ట్ అరే నేమ్ మీరు ఓన్గా ఏదైనా ఇవ్వచ్చు. కింద కూడా చూడండి, డేటా టైప్ వచ్చేసరికి ఇంట్ ఉంది, అరే నేమ్ మ్యాట్రిక్స్ తీసుకున్నారు. ఇక్కడ రోస్ కాలమ్స్ అంటే ఇక్కడ మీకు టేబుల్లో ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ తీసుకోండి. సపోజ్ మీకు 2 కావాలంటే 2 తీసుకోండి, 3 రోస్ కావాలంటే 3 రోస్ తీసుకోండి. ఇక్కడ మీకు కాలమ్స్ 4 కావాలంటే 4 కాలమ్స్ తీసుకోండి. అంటే అలాగనే మీరు ఇమాజినేషన్లో కూడా ఎలా ఉండాలంటే ఆ టేబుల్ 2 రోస్ 4 కాలమ్స్ ఆ విధంగానే థింక్ చేసి వాల్యూస్ని ఇవ్వండి. ఓకేనా? ఇది సింటాక్స్. ఫస్ట్ డేటా టైప్, అరే నేమ్, రోస్, కాలమ్స్, బ్రాకెట్స్. ఇక్కడ ఏ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేశారు, సెమికోలన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ మ్యాట్రిక్స్ పదిలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. అరే ఆఫ్ 3 అని మీరు అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. 3x3 మ్యాట్రిక్స్ అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉంటుంది అని అర్థం. దీన్ని రిప్రజెంటేషన్ ఇది. ఇక్కడ ఇంకొకటి వస్తుంది అంతే, ఇంకొక రో యాడ్ అవుతుంది, దట్స్ ఇట్. ఇంకొక రో, కాలమ్స్ 3 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇది యాక్చువల్గా ఇలా రిప్రజెంటేషన్ జరుగుతుంది 3x3 అంటే. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ యాక్సెస్డ్ యూజింగ్ 2 ఇండిసెస్. ఇక్కడ ఇంకోటి నిన్నేం చెప్పాం మనము, నిన్న వచ్చేసరికి వాటిని 1D అంటాం. ఇక్కడ ఒకటే సైజ్ ఇస్తాం, కానీ ఇక్కడ 2 ఉన్నాయి అంటే రోస్ కాలమ్స్. నిన్న ఒకదానికి ఇండెక్సెస్ ఉంది, ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్కి ఇండెక్సెస్ అంటే ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి. అర్థమవుతుందా? ప్రతి దానికి ఇండెక్స్ ఉంటుంది. కానీ మీకు వీటి గురించి అర్థం అవ్వాలంటే నిన్న నేను చెప్పిన వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? ఓకే. ప్రతి దానికి ఇండెక్స్ ఉంటుంది. సో అప్పుడు ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి ఎంత సైజ్ ఇస్తే అంత. ఓకేనా? రో సైజ్ ఎంత ఉంటుందో అంత, 1 2 3 ఇలా ఎంత సైజ్ ఇస్తే దానికి ఒక వాల్యూ తక్కువగా ఉంటుంది ఫైనల్ వాల్యూ వచ్చేసరికి. ఇది వాట్ ఈస్ 2D అరే. 2D అరే అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకొకటి డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్. అంటే ఇనిషియలైజేషన్ ఒకే చోట ఎలా జరిగాయో చూడండి. ఇప్పుడు డేటా టైప్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ సైజ్ వచ్చేసరికి 2 రోస్ 3 కాలమ్స్. మీరు టేబుల్ ఇలా ఇమాజిన్ చేసేసుకోండి మైండ్లో కూడా. 2 రోస్ ఉండాలా. ఓకే, 2 రోస్ 3 కాలమ్స్. 3 కాలమ్స్ అంటే ఇది. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతున్నాడు, దీన్ని డిక్లరేషన్ అంటాం. ఇలా ఇక్కడే సెమికోలన్ పెట్టేస్తే దీన్ని డిక్లరేషన్ అనేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం, డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్. డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయాలి అంటే అప్పుడు ఈక్వల్ పెట్టాలి, ఈక్వల్ పెట్టి వాల్యూస్ తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూస్ ఇక్కడ డిక్లరేషన్ కూడా అండ్ ఆల్సో డిక్లరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్లో రోకి సంబంధించినవి అండ్ కాలమ్స్ వాటి వాల్యూస్ అన్నింటినీ ఇలా ఇవ్వాలా. ఇది చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి బ్రాకెట్లో వాల్యూస్, నెక్స్ట్ కామా, మళ్ళీ బ్రాకెట్ లోపల వాల్యూస్. ఇలా చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది. నెక్స్ట్ ఓకేనా? ఇక్కడ 2x3 ఇది
2/3 దీన్ని 2 rows 3 columns. ఓకే, వాల్యూస్ చూడండి 1 2 3. వాల్యూస్ కూడా టేబుల్లో మీరు ఇలానే మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళా అంటే ప్రోగ్రామ్స్ ఇంకా వెళ్ళే కొద్దీ మీకు ఇలానే మ్యాచ్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. 6 ఇక్కడ ఇండిసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది రోస్కి వచ్చేసరికి, ప్రతిదానికి ఇండిస్ స్టార్ట్ అయ్యేది ఒక్కడి నుంచి, ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రోకి వచ్చేసరికి దీన్ని రోగా తీసుకోండి, ఇలా కిందికి వచ్చేసరికి రోగా తీసుకోండి, వీటిని రోస్ అనుకోండి, వీటిని కాలమ్స్. ఓకేనా, ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రోస్కి 0 1, ఏది వేటికైనా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 1 2, ఇవి ఇండెక్స్ వాల్యూస్. ఓకేనా, ఇప్పుడు 0 దగ్గర 1 ఉన్నట్టు, 1 దగ్గర 2 వాల్యూ ఉన్నట్టు, 2 దగ్గర 3 వాల్యూ ఉన్నట్టు, 10 దగ్గర 4 వాల్యూ ఉన్నట్టు, 11 దగ్గర 5 వాల్యూ ఉన్నట్టు, 12 దగ్గర 6 వాల్యూ ఉన్నట్టు. ఓకేనా, ఇది డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటే. ఇలా టేబుల్లో డిక్లేర్ చేస్తాం, వాల్యూస్ అన్నిటిని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసేస్తాం. ఇనిషియలైజ్ అంటే వాల్యూస్ని అటాచ్ చేస్తాం అని అర్థం. ఓకేనా, ఇది ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు. 0 1 అంటే 2, ఇక్కడ 2 ఉంది, 2 రావాలి ఆన్సర్. ఓకేనా, 2 వచ్చింది చూడండి. ఇలా మీరు టేబుల్తో అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 1 2 అంటే 6, ఆన్సర్ 6 రావాలి. రైట్, 6. ఇది డిక్లరైజేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఏం చేశాడు, ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఇనిషియలైజ్ చేశారు, మనకి ఏ పొజిషన్లో వాల్యూస్ కావాలో ఆ పొజిషన్స్ రాశారు. ఇవి పొజిషన్స్ ఎలా రాశారు, ఇండెక్స్ యూజ్ చేసి. ఓకేనా, ఇది ప్రింట్ చేసేసారు వాల్యూస్ అవుట్పుట్. ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్, ఫస్ట్ మీరు డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ చేసేయాలి. ఇంట్ మ్యాట్రిక్స్ ఇచ్చేసేయండి, దాంతోపాటు సైజ్ కూడా ఇచ్చేసేయాలి. 2 3 ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు, 1 2 3 4 5 6 అవే తీసుకుందాం, నో ప్రాబ్లం. మీరు కావాలంటే ఓన్గా తీసుకోండి, మీకు అవుట్పుట్ చూపించడం కోసం. 1 2 3. నెక్స్ట్ ఒక రో కాలమ్ వాల్యూస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోకి మళ్ళీ కామా పెట్టి నెక్స్ట్ రోని ఓపెన్ చేసి దాంట్లో వాల్యూస్ ఇవ్వాలి. 4 5 6 ఇలా తీసుకున్న దాని తర్వాత ఫైనల్గా మీరు దాన్ని క్లోజ్ చేసేసి సెమీకోలన్ ఇచ్చేసేయండి. ఇది డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంటే. ఇక్కడ డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు ఆ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎలిమెంట్ ఎట్ 0 1, ఈ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకేనా, దట్స్ ఇట్. %d /n, ఇక్కడ మ్యాట్రిక్స్ 0 1. ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్నే మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చామో ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. సెమీకోలన్. ఇంకోటి కూడా తీసుకుందాం, అది నెక్స్ట్ వచ్చేసరికి 1 2 ఏమో తీసుకున్నారు, మనం కూడా 1 2 తీసుకుందాం. మామూలు అయితే నేను ఓన్గా ఇచ్చేసేవాడిని, కానీ మీకు అవుట్పుట్ అదే రావడం కోసం నేను అలా చేస్తున్నాను. 1 2, ఇక్కడ కూడా 1 2. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను, దట్ మీన్స్ రన్ చేస్తున్నాను. 2 6, అవుట్పుట్ కూడా 2 6 వచ్చింది. నేను అదే వాల్యూస్ తీసుకున్నాను, అదే ప్రోగ్రామ్ చేశాను, 2 6 వచ్చింది. ఇది ప్రోగ్రామ్. నెక్స్ట్ 2 6 వచ్చేసింది. ఓకేనా, మన ప్రోగ్రామ్ కూడా రన్ అయ్యి ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పార్ట్ వచ్చేసరికి ట్రావర్సింగ్ 2D అరే. ట్రావర్సింగ్ అంటే నిన్న మీకు చెప్పాను ఆపరేషన్స్లో, ట్రావర్సింగ్ అంటే ప్రింట్ చేయడం వాల్యూస్ని. అది ప్రతి వాల్యూస్ దగ్గరికి వెళ్ళి అంటే ప్రతి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, ప్రతి వాల్యూస్ని మనము రీచ్ చేస్తున్నట్టుగా. దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేసేస్తాం. ప్రింటింగ్ ఆల్ ఎలిమెంట్స్ యూజింగ్ నెస్టెడ్ లూప్స్. లూప్ లోపల ఇంకొక లూప్. ఓకేనా, ఇది నెస్టెడ్ లూప్స్ అంటే లూప్స్ లోపల ఇంకొక లూప్స్. ట్రావర్సింగ్ చాలా చాలా సింపుల్, ఏం లేదు, ప్రింటింగే. ఇంకా ట్రావర్సింగ్ అంటే మీకు అదే గుర్తొచ్చేసారు. ఇక్కడ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లేర్ చేసేసారు వాల్యూస్ని. దీనిలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు ప్రింట్లో.
ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2 లూప్స్. ఫర్ ఐ అనే దాంతో ఒక లూప్ రాశారు, జే అనే దాంతో ఒక లూప్ రాశారు. ఇక్కడ ఫస్ట్ రాసిన ఐ వచ్చేసరికి రోస్కు సంబంధించింది, ఇది వచ్చేసరికి రోస్కి. ఓకేనా, ఇది కాలమ్స్కి. అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ లూప్ దేనికోసం రాసామంటే రోస్ కోసం. రోస్ ఎంత ఉన్నాయి, రోస్ సైజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 2. ఓకేనా, 2. కాలమ్ సైజ్ వచ్చేసరికి 3. ఆ వాల్యూస్ తీసుకున్నాం చూడండి, <2. ఆ లోపలనే కదా మనకు ఇండెక్స్ వాల్యూ 0, 1 అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ 0, 1, 2 అంటే <3 కదా. సో ఈ కండిషన్ని ప్రూవ్ చేసేటట్టుగా మనం రాసుకున్నాం. తర్వాత వాటిని ప్రింట్ చేసేస్తే ఆ లోపల ఉన్న వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 ఈ వాల్యూసే ప్రింట్ అయినాయి. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. సో మ్యాట్రిక్స్ అదే, నో ప్రాబ్లం మనకు. అదే మ్యాట్రిక్స్ యూజ్ చేద్దాం. ఓకే, ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ రాసుకుందాం. మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తాం. మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇప్పుడు ఫర్ లూప్ నేను రోకి రాస్తున్నాను. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0. 0 ఎందుకు ఇచ్చానంటే ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0 <2 ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ కాలమ్కి రాస్తున్నాను. ఇంట్ జే ఈక్వల్స్ టు 0 సెమీకోలన్ జే <3 సెమీకోలన్ జే ప్లస్ ప్లస్. ఇంక్రిమెంట్ కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి. 0, 1, 2, 1 అలాగా ఇంక్రిమెంట్ అవ్వడం కోసం. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను మ్యాట్రిక్స్ ఉన్న ఎలిమెంట్స్ని. %d స్పేస్ ఇస్తున్నాను. ఒక లెటర్ తర్వాత ఇంకో లెటర్, ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్ స్పేస్ కోసం మ్యాట్రిక్స్ని ఇస్తున్నాను. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫస్ట్ ఐ నెక్స్ట్ జే, ఇది మ్యాట్రిక్స్. ఓకేనా, నేనేం చేస్తున్నా అంటే లూప్ తర్వాత నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం స్లాష్ అని ఇస్తున్నాను. ఓకేనా, లేకపోతే ఒకే లైన్లో వస్తుంది మాకు, అందువల్లనే. సి హియర్ మనం ఇచ్చాం 1, 2, 3, 4, 5, 6 అవే కదా మనం ఇక్కడ కూడా ఇచ్చింది. చూడండి 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6. ఇందాక ఇక్కడ నేను స్లాష్ అన్ని ఇవ్వడం వల్ల నాకు ఇక్కడ నెక్స్ట్ లైన్లో వచ్చింది, లేకపోతే ఇక్కడ ఈ లైన్లోనే ప్రింట్ అయిపోతుంది మనకు. దట్స్ వై ఇక్కడ స్లాష్ అని ఇవ్వండి. ఎక్కడ స్లాష్ అని ఇచ్చాను కూడా చూడండి. ఈ లూప్ క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ లూప్లో ఇచ్చాను నేను. ఓకేనా, అది ఫస్ట్ రో తర్వాత ఇచ్చానని ఇంకా అర్థం క్లియర్గా. ఇది సెకండ్ ప్రోగ్రామ్, ప్రింటింగ్ ఎలిమెంట్స్. ఓకేనా, ట్రావర్సింగ్ అంటే ప్రింటింగ్ ఎలిమెంట్స్. మనకు అవుట్పుట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. సింపుల్, మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసేయడమే. ఇక్కడ ఏం చేశారు, మ్యాట్రిక్స్ని ఇనిషియలైజేషన్ డిక్లేర్ చేశారు. ఇక్కడ యాడ్ ఆన్ అయింది ఏంటంటే మనకు కొత్తగా సమ్ అనే ఒక వేరియబుల్ని యాడ్ చేసాం. ఎందుకు సమ్ తీసుకున్నామంటే క్వశ్చన్లో మనకు సమ్ చేయమన్నాడు కాబట్టి. సో రోస్కు సంబంధించిన లూప్ ఇది, కాలమ్కి సంబంధించిన లూప్ ఇది. ఇక్కడ లాజిక్, ప్రోగ్రామ్ లాజిక్ అంటే ఇదే. సమ్కి ఏం యాడ్ చేస్తున్నాం, మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తున్నాం. సమ్లోకి మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తున్నాం. ఇవి వచ్చేసరికి ఇది ఇవి ఆపరేటర్స్. ఇవి ఏ ఆపరేటర్ అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్స్లో నేను ఇవి వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూడండి, వీడియో మన ఛానల్లో ఉంటుంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కామెంట్ చేయండి కావాలంటే. ఓకేనా, ఇది లాజిక్ గుర్తుపెట్టు వేసుకోండి. మనం ప్రోగ్రామ్ చేసేద్దాం. ఫైనల్గా లూప్ బయటకు వచ్చేసరికి మనం ప్రింట్ చేస్తున్నాం సమ్ని. ఇక్కడ సమ్ 10 వచ్చింది. ఓకేనా, ఈ వాల్యూస్ని యాడ్ చేసి 10 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నేనేం మార్చట్లా, ఇదే ప్రోగ్రామ్ని చేస్తున్నాను. ఇందాక లాస్ట్ చెప్పాను కదా ప్రోగ్రామ్ని, ఆ ప్రోగ్రామ్ని తీసుకొని సమ్ తీసుకుంటున్నాను. సమ్ ఈక్వల్స్ టు 0 సెమీకోలన్. ఓకేనా, ఇక్కడ ఇదంతా ప్రింట్ అవని ఏమేమి ఉన్నాయి రోస్ కాలమ్స్లో మనం ప్రింట్ చేద్దాం మ్యాట్రిక్స్లో. ఇక్కడ మన లాజిక్ వచ్చేసరికి సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఫస్ట్ ఐ నెక్స్ట్ జే సెమీకోలన్.
ఇప్పుడు మనం లాజిక్ అయితే రాసాం బాగానే ఉంది. వాటిని ప్రింట్ చేయాలి కదా! దానికోసం మనం ప్రింట్ వాడుతున్నాం. ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, ఓకేనా? సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్ అని పెట్టండి, నో ప్రాబ్లం. మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నామని దాని మీనింగ్. పర్సెంటేజ్ స్లాష్ అని ఇస్తున్నాను, ఓకేనా? సమ్, మనం తీసుకుని సమ్మే కాబట్టి సెమీకోలంతో ఏం చేస్తున్నాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ ఎంత, 1 + 2 + 3 ఎంత, 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 కదా. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక్క లాజిక్కే మనం మార్చింది. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే, ఓకేనా? ఇది ప్రోగ్రామ్, సింపుల్, ఈజీ. మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ప్రోగ్రామ్ చాలా చాలా ఈజీ. ఇక్కడ 10 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ 1 + 2 వచ్చేసరికి 3, 3 + 3 6, 6 + 4 10, దట్స్ వై, ఓకేనా? ఇది సమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్. కానీ ఈ 3 ప్రోగ్రామ్స్ నేను గిట్ హబ్ లింక్ ఇస్తాను కామెంట్లో, వాటిలో పేస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రతి డే కోడ్ దాంట్లో ఉంటుంది. ఫైనల్కి వచ్చేసరికి రియల్ లైఫ్ అప్లికేషన్స్లో మ్యాట్రిక్స్ ఎలా యూజ్ చేస్తామంటే, మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని యూస్ అంటే వాటి కోసం మనం 2D అరేస్ని యూస్ చేస్తాం. సింపుల్ మ్యాట్రిక్స్, ఒక సైడ్ ఏమో వచ్చేసరికి స్టూడెంట్స్ ఉంటాయి రోస్లో, ఇంకో సైడ్ కాలమ్స్లో వచ్చేసరికి మార్క్స్, సబ్జెక్ట్ సంబంధించింది. తెలుగులో ఎంత వచ్చినాయి మార్క్స్, హిందీలో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి అనేది రో వైస్లో ఉంటుంది. కాలం కాలం వైస్లో ఉంటుంది. రో వైస్కి వచ్చేసరికి స్టూడెంట్స్ డేటా ఉంటుంది. రిప్రజెంటింగ్ ఇమేజ్ పిక్సెల్స్ రో ఇన్ కాలమ్స్, పిక్సెల్స్ వచ్చేసరికి ఉంటాయి కదా, వాటి పిక్సెల్స్, లెంత్ పిక్సెల్ అని, వైట్ విడ్త్ పిక్సెల్స్ వచ్చేసరికి వాటన్నిటిలో రోస్ కాలమ్స్లో యూస్ చేస్తాం. పర్ఫార్మింగ్ మ్యాట్రిక్ ఆపరేషన్స్ ఇన్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ పర్పస్ కూడా యూస్ చేస్తారు మేజర్గా, ఓకేనా? మీకు ఒక వర్క్ ఏంటంటే 2D అరేస్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాయండి, ఓకేనా? స్టోర్ మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ఓకేనా? 3 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకొని 3 సబ్జెక్ట్స్, ఓకేనా? 3 సబ్జెక్ట్స్లో ఇవ్వండి. ప్రింట్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్, ఓకే? మళ్ళీ టోటల్ మార్క్స్ కూడా ప్రింట్ చేయమంటున్నాను. అంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకొని, ఇందాక నేను లాస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అలాగనే సేమ్, ఇంకా అది ఇది ఒకటే ప్రోగ్రామ్. ఫైండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ 3/3 మ్యాట్రిక్స్ అంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకొని ఎలిమెంట్స్లో లూప్ వాడేసి మ్యాక్సిమం ఎలిమెంట్కి ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది, అది మీరే ఫైండ్ అవుట్ చేసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి రాయండి. ఇక్కడ మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, ఓకేనా? ఇది మీకు ఫైనల్గా ఒకటి చెప్తాను కదా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అది వచ్చేసరికి బ్రెయిన్ ఎఫ్ బ్రెయిన్ బ్రెయిన్ ఎఫ్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరికి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో దాని యొక్క కంపైలర్ వచ్చేసరికి ఎక్స్లో ఫీట్ అంత చిన్నగా ఉంటుంది, అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. రేపు వచ్చేసరికి మనం స్ట్రింగ్స్ గురించి చూద్దాం. ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ.